Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటేనే మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంత సంబరంగా చేసుకుంటామో అందరికీ తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో అందులోనూ బాలాపూర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అయితే బాలాపూర్ అనగానే మనకు గుర్తొచ్చేది బొజ్జ గణపయ్య, అలాగే బాలాపూర్ లడ్డు, అంతే కదా. సో 15 సంవత్సరాలుగా మనకు బాలాపూర్ లడ్డూని అందిస్తూ అలాగే ఎంతో నిష్టగా దాన్ని తయారు చేస్తున్న హనీ ఫుడ్స్ వారితో ఇవాళ మనం మాట్లాడబోతున్నామండి. సో హనీ ఫుడ్స్ అధినేత దేవు ఉమామహేశ్వరరావు గారు మనతో జాయిన్ అవబోతున్నారు. మరి లడ్డు తయారీ విధానం ఎలా ఉంటుంది, అలాగే ఆయన అనుభవం ఎలా ఉందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనము గత 15 సంవత్సరాలకు పైగా బాలాపూర్ గణేష్ లడ్డూని వీరు సమర్పిస్తూ ఉన్నారనమాట. అంతే బాధ్యతగా, అంతే భక్తి శ్రద్ధలతో. అయితే ఇప్పుడు కూడా లడ్డు తయారు చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారనమాట మనతో పాటు. సో అక్కడికి వెళ్ళి మనం లడ్డు ఎలా తయారు చేస్తున్నారు, అలాగే మన ఉమామహేశ్వరరావు గారి అనుభవం ఎలా ఉందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. లెట్స్ గో. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మ. మీ గురించి చాలా విన్నాము. మొత్తానికి బాలాపూర్ లడ్డూని తయారు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో బాధ్యతగా మీరు స్వామివారికి అందజేస్తూ ఉన్నారు కదా. అయితే ఇది మనకు 16వ సంవత్సరం కదా. 15 సంవత్సరాల నుండి మీరు చేస్తూ ఉన్నారు కదా. సో మీ అవకాశం ఎలా వచ్చింది అసలు ఫస్ట్ చూస్తున్న ప్రేక్షకులకి, మన తెలుగువారందరికి, ప్రపంచంలో ఉన్న తెలుగువారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్కి. ఈ బాలాపూర్ గణేశుడికి ఎంత చేసినా తక్కువేనమ్మా. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి అనిపిస్తుంది. ఎంత చేసినా తక్కువే. నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది ఒక ప్లాస్టిక్ గిన్నెలో పెట్టి లడ్డు తయారు చేసి 21 కిలో లడ్డు పట్టుకెళ్ళి స్వామివారి ముందు పెట్టి నేను పూజలు చేస్తుంటే ఒళ్ళు జలధరించింది. ఏంటి మట్టి గణపతి ఇంత మహత్యంగా ఉంది ఏంటని చెప్పి నెక్స్ట్ ఇయర్ స్టీల్ బౌల్లో పెట్టాను. ఆ నెక్స్ట్ ఇయర్ పంచలోహాలతో చేయించాను. అప్పటికి నాకు తృప్తి లేదు. తర్వాత ఇత్తడి, ఇలా రకరకాల మార్చి ఇప్పుడు వెండికి వచ్చింది. 2 కిలోలు వెండి గిన్నెతోటి మన ప్రసాదం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఏదో కెమెరాలు పెట్టారు, మీరు అడుగుతున్నారని చెప్పట్లేదు. నా మనసులో ఉన్నది ఏంటంటే ఇప్పటికైనా ఇది బంగారంతో ఇవ్వాలని నా కోరిక. అంత శక్తి కూడా స్వామివారు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ఈ ఈ ఈ ప్రసాదాన్ని మేము శనగపిండిని మేము ఎండబెట్టుకుంటామమ్మా. పప్పుని ఎండబెట్టి శనగపిండి మేము దంచుకుంటాం. మీరే దంచుకుంటారా? మేమే దంచుకుని పక్కన పెట్టి ఈ చేయడం 1 గంటలో చేసేయచ్చమ్మా. ఈ శనగపిండిలో అందరూ నీళ్ళు వేస్తారు. మేము పాలు వేసి కలిపి నేతిలో తీస్తాం. మంచి నెయ్యి, అలాగే సుగంధ ద్రవ్యాలు, బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు, ఇలాచి, యాలక్కులు, తర్వాత మన పటికి బెల్లం ముక్కలు, ఇవన్నీ వేసి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వాడతామమ్మా. వాడి తయారు చేసి ఈ 2 కిలోలు వెండి గిన్నెలో పెట్టి ఊరేగింపుగా వెళ్ళి బాలాపూర్ వెళ్ళి మేము అక్కడ స్వామివారి చేతిలో పెట్టి ఆ 11 రోజులు కూడా నేను అక్కడ ఉండి ఏదో మూల కూర్చుని నేను, అంటే నేను అంత భక్తుని కాదు, అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత మనసున్నవాడిని కాదు, పిసినారు అని. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచిస్తాను. మరి అలాంటిది ఇంత ఖర్చు నా చేత ఆ స్వామివారి సేవ చేయించుకుంటున్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంటది. దేవుడి విషయంలో అవన్నీ మీకు గుర్తుకు రావేమో, అంతే కదా. నాకన్నా నా శ్రీమతికి భక్తి ఎక్కువమ్మా. మరి ఆవిడ భక్తి కోసం చేయించుకుంటున్నారు నాకు తెలియదు. మాకు మగవాళ్ళకి భక్తి ఏమీ పెద్ద ఎక్కువ ఉండదు. కానీ ఆ స్వామివారి దగ్గర కూర్చుంటే ఆ ఆధ్యాత్మిక ఫీల్ అవుతూ ఉంటాను.
సరే. అయితే ఎలా తయారు చేస్తాము ఏంటనేది ఆల్రెడీ మీరు ఆ వేయించింది, అలాగే డ్రై ఫ్రూట్స్ కలపడం అదంతా గూడా ఇందాక చూయించారు గదా! సో, ఇప్పుడు ఎలా తయారు చేస్తారు ఏంటనేది ఒకసారి మళ్ళీ. తయారు చేస్తా ఉంటాను. మీరు అడిగేయన్ని ఉంటే హ్మ్. అడగండమ్మా చెప్తా ఉంటాను. ఓకే. అయితే ఇంతకుముందు జస్ట్ ఈ బాలపూర్ లడ్డు తయారు చేసిన తర్వాత ఆహ్, ఆహ్, కంప్లీట్ అయిన తర్వాత అందరికి పంచేవాళ్ళు గదా! సో, అక్కడున్న లోకల్ లీడర్స్ కానీ, రాజకీయ నాయకులు గానీ, వ్యాపారస్తులు ముఖ్యంగా దీన్ని చాలా తీసుకుంటే లడ్డు వేలంపాటలో తీసుకుంటే భక్తితో తీసుకుంటే వాళ్ళకి అదృష్టం కలుగుతుంది. ఏదో ఒక రకంగా కలిసొస్తుందనే నమ్ముతూ ఉంటారు చాలా మంది. అయితే ముందుగా వందల్లో కొనుక్కునేవారంట. ఇప్పుడు రీసెంట్‌గా చూస్తే లక్షల్లోకెళ్ళిపోయింది గదా! వేలం పాట. సో, దాని గురించి అది విన్నప్పుడల్లా మీకెలా అనిపిస్తూ ఉంటుంది? ఇది ఎప్పుడూ కూడా పంచలేదండి. హ్మ్. ఫస్ట్ నుంచి కూడా 84లో అనుకుంటా స్టార్ట్ అయింది ఆక్షను. అప్పటి నుంచి కూడా పోటీ పడతా రూ. 450కి కొలన వంశీకులు తీసుకున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళే కొలన వంశీకులే బాలాపూర్‌లో 9 సార్లు, ఎన్ని సార్లు తీసుకున్నట్టు నాకు అక్కడ రాసి పెడతారు. హ్మ్. బయటోళ్ళకి అవకాశం ఇవ్వరు. వాళ్ళెవరో కాకపోతే బయటోళ్ళకి అవకాశం ఇస్తారు. హ్మ్. ఎక్కువ బాలాపూరు, కొలను వీళ్ళే పోటీ పడుతుంటారు. అలాగే ఈ ఈ ఈ ప్రసాదానికి కూడా మహత్యం ఉందమ్మా. హ్మ్. ఈ వాళ్ళు తీసుకొని హ్మ్. పంట పొలాల్లో, కరెక్ట్. వ్యాపార సంస్థల్లో ఆ! జల్లుతారు. ఓకే. అలాగే నాకు కూడా వస్తుంది. ఆ! నేను కూడా జల్లుతుంటాను. ఎందుకంటే ఇది తీసుకున్న వాళ్ళకి 21 కిలో సరిపోదు. ఆ! అంచేత అది నాకు కొంచెం ఇచ్చి ఆళ్ళొక 100 కిలోలు, 1000 కిలోలు, ఓకే. 500 కిలోలు ఆర్డర్ ఇస్తారు. ఓకే. అప్పుడు అందులో వాళ్ళు కూడా నాకిస్తారు అన్నా తీసుకో అని. ఆ! ఆ కొంచెం నా వ్యాపార సంస్థల్లో, పొలాల్లో హ్మ్. మీరు చూస్తున్నారు గదా! మేము రూ. 1000 కొన్నది గజం హ్మ్. 10,000 అయింది. 10,000 కొన్నది రూ. 1,00,000 ఓకే. చెప్పారు మీరు తీసుకొని ఈ ప్లేస్‌లో గూడా చల్లారు. అందుకే మీకింత అవునండి. కలిసొచ్చిందని నమ్ముతున్నారు మీరు. చల్లటం ఆ! కాదండి. ఈ చల్లటం కూడా ఈ ఎల్ టైప్ చల్లాం. ఆ ఆహా! బిల్డింగ్ కూడా అలాగే వచ్చింది. మరది మిరాకిల్ అనుకోవాలా? ఓకే. ఏమనుకోవాలో నాకు తెలీదు. ఓకే. తర్వాత ఇది ఫస్ట్ మేము సన్న బూందీ లడ్డు చేసేవాళ్ళం. హ్మ్. హ్మ్. తర్వాత లావు బూందీ రకరకాలు. ఈ హ్మ్. 15 సంవత్సరాల్లో చేయడం జరిగింది. ఒకసారి ఎప్పుడో అమెరికా నుంచి మాకు ఆర్డరొచ్చింది. ఓకే. సేమ్ తిరుపతి లడ్డూలా చెయ్యాలి. హ్మ్. తిరుపతి లడ్డు అప్పం ఉంటది చూసారా? అవునవును. అది కూడా కావాలి. ఓకే. అవన్నీ చేసిన తర్వాత నేను రుచి చూస్తే చాలా బావుంది. హ్మ్. ఈ బాలాపూర్ లడ్డూలాగా ఎందుకు చేయకూడదని ఆ! శాంపుల్ చేసి నేను అక్కడ పట్టుకెళ్ళాను బాలాపూర్. ఓకే. బాలాపూర్ పట్టుకెళ్తే అక్కడ అలా అప్పుడే ఆ సంవత్సరమే 'ఎంకన్న బాబు' సెట్టింగేశారు. హ్మ్. తిరుపతి సెట్టింగు. అవును. నాకు తెలీదు మిరాకిల్‌గా జరిగింది తప్ప, ఆహా! నేను అక్కడికెళ్ళాక 'ఎంకన్న బాబు' సెట్టింగేస్తన్నారు. ఓకే. ఇదేటని చెప్పేసి ఆళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు. ఆ! అనుకోకుండా అలా అయిందయితే. అయ్యిందది. ఓకే. ఇంక అప్పటి నుంచి వాళ్ళకి ఇదే నచ్చింది, ఇదే చెయ్యన్నా అంటుంటారు. హ్మ్. దీన్నే ఇంకా మేము నెల ముందు నుంచి నాకు నిద్ర పట్టదమ్మా. హ్మ్. ఎలా చెయ్యాలి? అవునా? ఆ! ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నా కూడా చూడండి అనిపిస్తుంటుందా? ఆటోమేటిక్‌గా ఆ! నెల ముందు నుంచే నిద్ర పట్టదు. ఓకే. ఏ 12, 1 గంట అయ్యేటి మెలుకువొత్తది. హ్మ్. నేనేమైనా మర్చిపోతానని మా కుర్రోళ్ళుంటారు. హ్మ్. వాళ్ళకి వాట్సాప్‌లో మెసేజ్ పెడతాను. ఓకే. ఇలా చేద్దాం, ఇలా చేద్దాం. అంటే ఎందుకని అలా అనిపిస్తుంది మీకు? అంటే భయం. దాని మీద ఉన్న భయం, భక్తి హ్మ్. ఇది బాలాపూర్ లడ్డు అంటే మహత్యం అండి. ఆషామాషీ కాదు. ఎంతో పూర్వజన్మ సుకృతం, అదృష్టం ఉంటే తప్ప నాకన్నా గొప్ప గొప్ప వ్యాపారస్తులున్నారు. అవును. అది నిజమే. అవును. ఆళ్ళెవరికీ రాని అదృష్టం నాకొచ్చింది. హ్మ్. తర్వాత బాలాపూర్ అంటేనే ఒక వైబ్రేషను నాకు తట్టుతా ఉంటది అర్ధరాత్రి పడుకున్నప్పుడు. ఆ! అంటే భాగ్యాలు, సిరులులో ఒసగే, హ్మ్. అంటే లడ్డూ కోసం, పు అంటే పూజల అనంతరం, హ్మ్. అంటే రూపాయలు వెచ్చించి, హ్మ్. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ మన బాలాపూర్ బొడ్డురాయి దగ్గర ఆక్షన్‌లో పాల్గొంటారు ఆ! లడ్డూ కోసం. హ్మ్. ఇది కలుపుతూ ఉంటేనే అసలు ఆ నేతి వాసన చాలా ప్యూర్ ఘీ వాడతారేమో కదా దీనికోసమని. మంచి నెయ్యండి. మంచి నెయ్యి. హ్మ్. మొత్తం ఎన్ని కిలోలు తయారు చేస్తారండి? 21 కిలో లడ్డు అమ్మ ఇది. 21. ఆహా! మీరు ఓన్లీ బాలాపూర్ అనే కాదు గానీ, మనకు హైదరాబాద్‌లో గాని, చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నిట్లికి చాలా ప్లేసెస్‌కి కూడా పంపిస్తున్నట్టున్నారు గదా! అన్ని లోపల అన్ని లడ్డూలు తయారవుతూ ఉన్నాయి. మా ఈసీఎల్ దగ్గర కూడా హ్మ్.
సోమశేఖర్ రెడ్డి గారు పెడతారమ్మా. అక్కడ కూడా బాలాపూర్ ఇచ్చినప్పటి నుంచి అక్కడ కూడా ఇస్తుంటాం. ఆహా! కొంతమంది ఆర్డర్‌లు ఇస్తుంటారు. ఓకే. సో, చిన్న వీళ్ళంతే చిన్న అపార్ట్‌మెంట్ అవ్వచ్చు, హ్మ్. వ్యాపార సంస్థల్లోనూ, ఓకే. వ్యాపార కూడల్లోనూ హ్మ్. వాళ్ళకి కావాల్సిన కిలో, హాఫ్ కిలో హ్మ్. అన్నీ తయారు చేసి ఇస్తుంటామమ్మా. ఓకే. సో, మినిమమ్ ఎంత వెండి తయారు చేస్తారు మీరు? ఎంత కావాలో ఎంతైనా? ఎంతైనా చేయొచ్చమ్మా. హ్మ్. 500 కిలోలు, 1000 కిలోలు ఎంత ఆర్డర్ వస్తే అంత. ఓకే. మన మన షాప్‌లో రెగ్యులర్ సైజ్ కిలోకి 20 వస్తాయి. అంటే 50 గ్రాములు ఉంటది ఒకోటీను. హ్మ్. మనకి ఎంత కావాలంటే అంత తయారు చేసి ఇవ్వచ్చు. ఓకే. 21 కిలోలు గదా! మన బాలాపూర్ లడ్డు. అయితే బాలాపూర్ లడ్డు 20 కిలో అంటే అది ఆనవాయితీ. దాన్ని ఆనవాయితీ. ఏమంటారు సాంప్రదాయం అంటారు. ఆ! అక్కడ నుండి ఇప్పుడు అదే మాక్సిమమా? ఇంక అంతకన్నా పెద్దదేమన్నా లేదండి. అది ఇంక లేదు గదా? లేదండి. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఈ తీసుకున్న వాళ్ళు ఊరేగుతారు నెత్తి మీద పెట్టుకొని. హ్మ్. హ్మ్. అంతకన్నా బరువు మొయ్యలేరనో మరి ఎందుకో. ఓకే. నిజంగానే డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి దీంట్లో గూడా. డ్రై ఫ్రూట్స్ ఎక్కువేస్తారు గదా! అలాగే ఒక్కరికే అవకాశము అంటే 15 సంవత్సరాల నుండి మీరొక్కరే చేస్తూ ఉన్నారంటే అంటే మధ్యలో చాలా మంది మాకు కావాలి అవకాశం అనుకునే వాళ్ళు గూడా ఉంటారు గదా! అలా ఏమైనా జరిగాయా మీకు? ఉంటారంటే మరి నాకు తెలీదమ్మా. హ్మ్. కమిటీ వారిని అడుగుతుంటారనుకుంటా మరి. హ్మ్. మరి వాళ్ళకేంటంటే ఎవరు సేవ చేస్తారు. హ్మ్. వాళ్ళకే అవకాశం ఇస్తుంటారు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలాపూరు ఊరి వాళ్ళకి, హ్మ్. అలాగే నిరంజన్ రెడ్డి గారికి అధ్యక్షులు, శ్రీనివాసరెడ్డి గారికి, ఓకే. మధు గారికి, చలపతి రెడ్డి గారికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ హ్మ్. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను శిరస్సు వంచి వాళ్ళకి నమస్కరిస్తున్నాను. హ్మ్. అలాగే ఈ అవకాశం కూడా వేరే ఎవరికి కూడా ఇవ్వకూడదని నా ఉద్దేశం. హ్మ్. నేనే చెయ్యాలి. నా వంశం ఉన్నంత వరకు, హ్మ్. మా వ్యాపార సంస్థలు ఉన్నంత వరకు, హైదరాబాద్‌లో ఎక్కడ మా షాపులున్నా ఇవ్వాలన్నది, ఈ సేవ చేసుకోవాలన్నది నా కోరిక. హ్మ్. అంటే చాలా ప్లేసెస్‌కి పంపిస్తూ ఉంటారు గదా! ఎన్ని రోజుల ముందు నుండి స్టార్ట్ జేస్తారు మీరిదంతా? తయారు జేయడము అంటే లడ్డు? ఆర్డర్‌లొచ్చిన దాన్ని బట్టమ్మా. హ్మ్. మా దగ్గర ఎలాగా ముడి సరుకులు అన్నీ ఉంటాయి. ఆహా! వాళ్ళిచ్చే సైజులను బట్టి ఓకే. మేము తయారు చేస్తుంటాం. ఓకే. ఒక్కొక్కరు వాళ్ళకి కావాల్సినట్టుగా అడుగుతూ ఉంటారు గదా! సో, మనకు బాలాపూర్ లడ్డు అయితే ఇలా ఉంటుంది. మిగతా వేరే ప్లేసెస్‌కి ఎలాంటి లడ్డూలు పంపిస్తూ ఉంటారు? వాళ్ళ వాళ్ళకు వాళ్ళు డిజైన్‌లు ఫోటోలు పట్టుకొస్తారమ్మా. ఆ! మాకిలా కావాలి. అంటే ఎంకన్న బాబు నామాలు కావాలి, అవునవును. శివనామాలు ఆ! కావాలి ఓకే. అని అడుగుతుంటారు. ఆ! దాన్ని బట్టి ఓకే. ఇప్పుడు చాలా చోట్ల జరుగుతుంటాయి. హ్మ్. వాళ్ళే ఫోటోలు పెట్టి మాకిలా కావాలంటే దాన్ని బట్టి మేము చేసిస్తామన్నమాట. ఓకే. అయితే డెఫినైట్‌లీ అందరికి కలిసొస్తుంది అనే నమ్మకం అయితే ఉంటది. కానీ మీకెలా కలిసొచ్చింది అన్నది? మాకింకా చెప్పలేమమ్మా. హ్మ్. నేనెక్కడో ఒక పల్లెటూరులో చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ హైదరాబాదు సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ తోటి హ్మ్. 'చోటా కే నాయుడు' గారు, మన దాసరి నారాయణరావు గారి దగ్గరికొస్తే వాళ్ళందరూ తిట్టి షాప్ పెట్టు హ్మ్. అమీర్పేటలో అంటే మొదలుపెట్టామమ్మా. అవునా? అలాగా ఈ బాలాపూరు లడ్డూ తయారు చేసి అదృష్టం కూడా వచ్చింది. ఇవన్నీ మరి ఆ దేవుడు ఇచ్చిన ఆశీస్సులు. హ్మ్. దాంతో పాటు మా చుట్టాల పిల్లలు నాకు హెల్పింగ్‌గా ఉంటారు. మా వర్కర్స్ కూడా నమ్మకమైనోళ్ళు. హ్మ్.
అలాగే మనం కూడా మంచిగా ఉండాలి అందరితోటిని. వాళ్ళందరి ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఈ భగవంతుడిని నేను కోరుకునేది, నాకెప్పుడైనా కష్టం వచ్చినా, బాధ అనిపించినా బాలాపూర్ గణేష్‌ని తలుచుకుంటాను. మాకు ఎంకన్నా తిరుపతయినా, విజయవాడ అయినా, అన్నవరం అయినా అంతా బాలాపూర్ గణేశుడే. హ్మ్. అంటే నాకంత తృప్తిగా ఉంటదనమాట అక్కడికెళ్లి కూర్చుంటే. సో, ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం గూడా డిఫరెంట్‌గా పెడుతూ ఉంటారు కదా వినాయకుడిని. సో, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు? ఎక్కడ మా బాలాపూర్‌లో బాలాపూర్‌లో. అండి. హ్మ్. అక్కడ స్వర్ణగిరి సెట్టింగ్ ఏస్తున్నారు కదా! హ్మ్. అక్కడ ఈ రోజే ఎళ్లి చూసొచ్చాను. ఓకే. సెట్టింగ్ అనే కన్నా గుడే కడుతున్నట్టుందది. ఓకే. సెట్టింగ్ ఏస్తున్నట్టు లేదు. గుడే కడుతున్నట్టుందక్కడ. ఇంకా అంతా అవ్వలేదు. అంతా అయితే ఇంకా చాలా బావుంటది. హ్మ్. మరి ప్రపంచంలోనే మరి అంటే అన్ని చోట్ల చిన్న చిన్న గణపతి అవ్వచ్చు, అన్ని చోట్ల మహాత్యం ఉంటది గానీ, ఆ బాలాపూర్ దగ్గర ఏదో స్థల మహాత్యం ఏదో ఉంది. నన్ను ఆకర్షించింది. హ్మ్. అలాగే అక్కడ కోరుకున్న వాళ్ళందరి కోరికలు తీరుతున్నాయని అందరూ చెప్తుంటారు. లాస్ట్ ఇయర్ తీసుకున్నాయని కూడా శంకర్ రెడ్డి గారు ఇందాకే చెప్తున్నారు. హ్మ్. ఆయనకేదో బాగా కలిసొచ్చిందని. ఓకే. సో, తయారు చేసిన తర్వాత మీరే తీసుకెళ్తూ ఉంటారు ప్రతి అవ్ సంవత్సరం గూడా? అవునమ్మా. హ్మ్. నేనే తీసుకొనెళ్తాను. నేను, మా ఫ్యామిలీ అందరూ వెళ్తామండి. ఆ రోజు పూజలో కూర్చుంటాం. ఓకే. మామూలు అదృష్టం కాదమ్మా. వాళ్ళిచ్చే గౌరవం గాని, హాస్పిటాలిటీ ఇవన్నీ చూస్తే నేనేటి ఏదో వ్యాపారం చేసుకోవడానికి వచ్చినోడిని. నాకింత అదృష్టం ఏంటని నాకే గర్వంగా ఉంటది. ఆనందంగా ఉంటది. హ్మ్. చాలా గొప్పగా అనిపిస్తదమ్మా. ఆ తృప్తి అంటే ఇంకా మనిషి జన్మ ఎత్తినందుకు ఇంక నాకు ఏ కోరికలు లేవు. హ్మ్. చాలనిపిస్తదనమాట. ఆ సంతృప్తి మీకు మిగిలింది అంటారు. అంతేనమ్మా. ఓకే. అంతే. అయితే ముందుగా చిన్నగా స్వీట్ షాప్ పెట్టుకుందాం అలా అనుకున్నారు. రోడ్డు మీద అలా పెట్టుకుందాము. చిన్నగా అవునమ్మా. అవును. స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. బట్ ఇంత గొప్పగా ఇంత గొప్పగా స్వామివారికి ప్రతి సంవత్సరం గూడా మీ చేతుల మీదుగా మీరు తయారు చేసి తీసుకెళ్ళడం అంటే అది చాలా అదృష్టం అని మామూలు చెప్పుకోవచ్చు. అదృష్టం కాదమ్మా. మామూలుగా మాటల్లో చెప్పలేనిదది. అయితే నాకు చ చెప్పడానికి కూడా మాటలు రాట్లేదు. హ్మ్. చాలా మంది అలా అంటే సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకోని ఇంకా చాలా మంది పాటుపడుతున్న వాళ్ళున్నారు. కానీ మీరు ఇండస్ట్రీలోకి వద్దామనుకోని ఇలా మలుపు తిరిగేసి ఇటు సైడ్ వచ్చారు గదా! అయితే ఏదో ఒక టైంలో అనిపిస్తది గదా! మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము అనే చిన్న ఆశ లోపల అలా ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపిస్తదమ్మా. ఆ! అంటే ఈ చోటా కే నాయుడు గారినే నేను సలహా అడుగుతాను. హ్మ్. ఆయన తిడతారాయన తిట్టి ఇంకో షాప్ పెట్టుమా హ్మ్. అని చెప్తుంటారు. ఓకే. లేతే ఇంకోటి ఏదో కొని తప్ప వద్దని చెప్తుంటాడాయన. హ్మ్. మీరు ఇంత సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్ రన్ చేస్తున్నారు అంటే ఆహ్, డెఫినైట్‌లీ మీరన్నట్టుగా దేవుడి కృప, అదృష్టం అయితే డెఫినైట్‌లీ ఉంది. బట్ మీరేం చేస్తారు ఇంకా లైఫ్‌లో? ఎలా కష్టపడుతూ ఉంటారు? అండ్ ఎలాంటి ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేస్తూ ఉంటారు? ఇంక నాకు ప్రత్యేక కోరికలంటూ లేదమ్మా. దీన్నే దేశ విదేశాలకి ప్యాకింగ్ సిస్టమ్ హల్దీరామ్స్‌లా చేసి ఆహ్, ఈ సూపర్ మార్కెట్‌లకి హ్మ్. ఇలా పెద్ద ఫ్యాక్టరీ పెట్టి చేయాలని దానికోసమే 2.5 ఎకరాలు కొని పెట్టాను ఇక్కడ దగ్గరలో. హ్మ్. అది చేయాలని కోరుకుంది. తీరినా తీరకపోయినా పర్వాలేదు. ఓకే. ఓకే. ఎప్పటికైనా మీరు అది స్టార్ట్ చేసి ఆ! వెంటనే ఆ! చేయాలని చెయ్యాలని అనుకుంటున్నారు. కోరుకుందమ్మా. దానికోసమే అన్నీ కొనిపెట్టుకున్నాం. దానికి తగ్గ మిషనరీలయ్యి ఒకటొకటి తీసుకొని ఓకే. అయితే చాలా మంది గూడా మన బాలాపూర్ లడ్డూ విషయంలో అయితే అందరూ నిమజ్జనం టైంలో అందరూ పంచుకుంటూ ఉంటారు గదా! అందరికి ఇస్తూ ఉంటారు. అలా మీరు ఆ టైంలో మీరు తీసుకొని పెట్టుకుంటారా? మీరే తయారు చేసి మీరే తీసుకెళ్తారు గదా! అవునమ్మా. మీరు లాస్ట్‌లో తీసుకుంటారా ప్రసాదంలాగా? ఎందుకంటే మీరు తయారు చేసింది ఇప్పుడు స్వీటే కావచ్చు. కానీ ఇప్పుడు స్వామివారి దగ్గర వాళ్ళు ఆక్షన్‌లో తీసుకున్న వాళ్ళకి అది సరిపోదమ్మా. ఆ! వాళ్ళు మళ్ళీ ఒక 1000 కిలోలు మాకు ఆర్డర్ ఇస్తారు. హ్మ్. ఇచ్చినప్పుడు అది కొంచెం ఇచ్చి అందులో కలపమంటారు. అవునా? అందులోనే వాళ్ళు నాకిస్తారు. నేను ఓకే. ఎలాగో తీసేసుకుంటానని తెలుసు. అవునవును. అంచేత కొంచెం ఇస్తారు నాకు. ఓకే. ఇచ్చినప్పుడు నేను మళ్ళీ అది అందులో కలిపి మా చుట్టాల పట్టాలకి, నేను మా స్థలాల్లో, పొలాల్లో ఇప్పటికి కూడా లాస్ట్ ఇయర్ మా గల్లాపేటలో ఉంటాయి అన్ని షాపుల్లో. ఆహా! నాకు నమ్మకం అది. నేను కూడా చాలా మందికిస్తే మా చుట్టాల పట్టాలు బాబాయ్ మేము 5 ఎకరాలు కొన్నామని చెప్తుంటారు. నాకు చాలా సంతోషంగా ఉంటది. హ్మ్. అంటే చాలా మంది వ్యాపారస్తులు గూడా తీసుకొని మీరు చేసినట్టుగానే చేస్తూ ఉంటారు గదా! లాస్ట్ ఇయరు మన రేవంత్ రెడ్డి గారు బాలాపూర్‌కొచ్చారు. హ్మ్. సీఎం అయ్యారు. హ్మ్. అంతకుముందు రమేష్ యాదవ్ గారని ఆయన తీసుకొని జగన్ గారికిత్తే ఆయన సీఎం అయ్యారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి తీగల కృష్ణారెడ్డి గారు తీసుకొని ఇచ్చారు. హ్మ్. ఆయన ఆంధ్రాకి సీఎం అయ్యారు. కేసీఆర్ గారు కూడా ఎళ్ళింది. మీకెవరికీ తెలీదు. ఒకసారి కరోనా అప్పుడు ఆక్షన్ లేకుండా ఓకే. మన రాజు గారికి అదే మనల్ని పరిపాలించే రాజుకివ్వాలని కేసీఆర్ గారికిచ్చారు. హ్మ్.
అలాగా మరి అందరు సీఎంల దగ్గరికి మన లడ్డు వెళ్ళిందమ్మా. ఓకే. అది మామూలు అదృష్టం కాదు కదా! హ్మ్. సో ఇది మనం మనం చేసినంత సేపు మన దగ్గర ఉన్నంత సేపు ఆహారం ఎవరు చూడరు. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత ఆహ్, ఆహ్, స బాలాపూర్ గణేశుడి చేతిలో పెట్టిన వెంటనే అదో ప్రసాదంగా ప్రసాదం. మారతది. ఆ! శక్తోటొస్తది. మామూలు శక్తి కాదమ్మా. హ్మ్. మమ్మల్ని ఇది పట్టుకెళ్తుంటే అందరూ మీద పడిపోతుంటారు. నాకు మళ్ళీ ఇలాంటోళ్ళు చుట్టూరు 10 మంది ఉండి ఆ! కాపాడుతుంటారు. ఓకే. మీరు చెప్తున్నట్టుగా ఇక్కడ తయారు చేసే స్వీట్ మాత్రమే అక్కడికెళ్ళిన తర్వాత మహాప్రసాదంగా మహాప్రసాదంగా మారుతుంది అని అంటారు. మారతదమ్మా. అవునమ్మా. అవును. అప్పుడు అందరూ తీసుకొని వాళ్ళ వాళ్ళ భక్తితో కొంతమంది ఇక్కడ ఉన్నంత తీసుకుంటారు. సేపు ఈళ్ళెవరో కూడా ఫోటోలు దిగడానికి దీనితోటి ఎవరు రారు. ఆ! ఆడికెళ్ళిన తర్వాత మేము దిగుతాం అంటారు. ఓకే. మరది ఏమనుకోవాలో ఏంటో నాకు అర్థం కాదు. ఓకే. సో, అందరూ అలా ఎగబడుతూ ఉంటారు. తీసుకోవడానికి రెడీగా ఉంటారు గదా! అంతా చూసినప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? అంటే ఒళ్ళు జలదరిస్తదమ్మా. నేనేటి నా బతుకేటి హ్మ్. ఇంత దూరం వచ్చి ఇలాంటి అవకాశాలిచ్చిన భగవంతుడికి రుణపడి ఉండాలి. హ్మ్. ఇంకా ఏదైనా మంచి పనులు చేయాలనిపిస్తుంటది. ఓకే. అయితే మీరు సినిమాలో నటిద్దాము అన్నట్టుగా హైదరాబాదొచ్చారు. అయితే మిఠాయి రంగంలోకి మీరెలా వచ్చారు ఇంతకి? చిన్నప్పుడు మా నాన్నగారు కిల్లీ కొట్టమ్మా. హ్మ్. 98లో 10థ్ ఫెయిల్ అయిపోయాను నేను. అంటే చిన్నప్పుడు నాకు కొంచెం కళాహృదయం ఉండే. హ్మ్. ఆహ్, అంటే బొమ్మలేసేవాడిని, హ్మ్. నాటకాలు ఇలా చిన్న చిన్నగా చేస్తా ఉంటే ఆహ్, ఈ ఈట్లి ఖర్చులన్నీ నాన్నగారి కిల్లీ కొట్టులో రోజుకి రూ. 30 తీసేసేవాడిని. హ్మ్. తెలియకుండా. ఆ ఆ! రోజుల్లో అంటే మరి చాలా వాల్యుబుల్ టైం తెలిసేది కాదు. ఇంచుమించు 1 వరకు మధ్యాహ్నం దాకా పడుకునేవాడిని. లావయిపోయి హ్మ్. అంటే టైం విలువ తెలిసేది కాదు. డబ్బు విలువ తెలిసేది కాదు. అప్పుడు మా అమ్మ అంది, మా మామయ్య గారు పోలిశెట్టి సత్యరాజు గారు, మా అత్త, మావయ్య ఈ కాజాలకు ఫౌండరు. హ్మ్. వాళ్ళ అమ్మాయిని మా అన్నయ్య గారికిచ్చారు. మామయ్య దగ్గరికెళ్ళి పని నేర్చుకోవాలిరా అంటే, మా మామయ్య తిట్లే తిట్లు. లావుగా ఉన్నావు నువ్వేం కష్టపడతావని. ఓకే. అలాగా పొద్దుటే తెల్లవారుజామున లేసి మామయ్య దగ్గరికి పనిలోకెళ్తుంటే, మంచి సిక్స్ ప్యాక్ వచ్చింది. దాంతో మంచి హుషారొచ్చి బ్రెయిన్ పనిచేసేది. అమ్మో! ఓకే. డబ్బులు ఓకే. నాకిచ్చేది రూ. 3 పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేత్తే. హ్మ్. కానీ రూ. 3 సంపాదించాలంటే ఇంత కష్టపడాలని చెప్పేసి ఆహ్, ఈ మంచి బాగా ఫిజిక్ ఎప్పుడైతే తయారయిందో నేను హైదరాబాద్ వచ్చి సినిమాలో అప్పుడే చిరంజీవి గారొచ్చారు. హ్మ్. చిరంజీవి గారిలాగా అయిపోదాం, మెగాస్టార్ అవుదాం అనుకున్నాను గానీ, హైదరాబాద్ వచ్చి మిఠాయి స్టార్‌నయ్యాను. మిఠాయి స్టార్ అయ్యారు. అబ్బా! అద్భుతంగా చెప్పారసలు. అలాగే మా మామయ్య, అత్త వాళ్ళేసిన అట్లు, వాళ్ళు తిట్టిన తిట్లు తింటూ ఈ రోజున కోట్లు సంపాదించాను. అబ్బబ్బబ్బా! ఓకే. అదంతా భగవంతుడి దయమ్మ. ఆ! అంటే నిజంగానే కళాహృదయం అన్నారు. మీ మాటల్లోనే కనిపిస్తుందదసలు. అయితే ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా గూడా డెఫినైట్‌లీ ఏదో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆటుపోట్లుంటాయి గదా! అలా మీ జర్నీలో ఎందుకంటే ఉన్నట్టుగానే ఇంత గొప్పగా అవకాశాలైతే వచ్చుండవు గదా మీకు. సో, ఎలా జరిగింది మధ్యలో మీకు? ఆహ్, మా అత్త మా లక్ష్మి అమ్మ. హ్మ్. మా అందరికీ కూడా ఇప్పుడు మా మా చుట్టాలు పట్టాలు ఒక 200 కుటుంబాలు. మన ఈస్టు, వెస్టు ఎక్కడ స్వీట్ స్టాలున్నా వాళ్ళే మా గురువులు. వాళ్ళ వాళ్ళ ఉండలు కట్టి ఇలా ఇసిరేస్తుంటే నేను పేర్చలేకపోయేవాడిని. ఆ! 2 చేతులు ఇలా కట్టి ఇసిరేత్తారు. ఇప్పుడైతే ఒక చేత్తో కడతారు అందరూ పనోళ్ళు. ఓకే. వాళ్ళు 2 చేతులతో ఇలా అనేటప్పటికి ఉండ అయిపోయేది రౌండ్‌గా. దగ్గరుండి ఇలా ఇసిరితే నేను పేర్చలేకపోయేవాడిని. అంత పనితనం అసలు. అంత పనితనం. ఆ! వాళ్ళ దగ్గర అలా ట్రైనింగ్ అయ్యి అంటే డబ్బు విలువ తెలియాలమ్మా. హ్మ్. అంటే డబ్బు సంపాదించడం కాదు, పొదుపు చెయ్యాలి. అంటే ఏసి ఎత్తరు ఇప్పుడు పిల్లలు కట్టరు. బయటకొచ్చేస్తారు. హ్మ్. అలాగే ప్రతి దాంట్లోనూ మనం పొదుపుగా ఉంటే డబ్బు సంపాదించడం తర్వాత అదే వస్తది. హ్మ్. ఓకే. అయితే మీరు చెప్పినట్టుగా డబ్బు సంపాదించడం మాత్రమే గాదు, పొదుపు గూడా చేయాలి. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాల్లో గూడా పాలు పంచుకుంటూ ఉండాలంటారు. ఓకే. ఇప్పుడు మనం భగవంతుడు మనకి బతకడానికి ఏదో ఒక వ్యాపారం ఇస్తాడమ్మా. అలాగే ప్రకృతికి మనం సంపాదించిన దాంట్లో 2%, 5%, 10% ఇప్పుడు భగవంతుడు మాధవ సేవే మానవ సేవ అంటారు హ్మ్. కదా! ఇప్పుడు భగవంతుడు చేసిన అది ఇప్పుడు అక్కడ బాలాపూరు చుట్టుపక్కల బోలెడంతమంది వర్తకులు అందరూ బతుకుతారు. హ్మ్. ఇదేంటంటే భగవంతుడంటే ఒక రూపంలో ఉంటాడని కాదు. ఒక పవర్ ఉంది. అది ఈ రూపం, ఆ రూపం అని కాదు మనల్ని అంతా నడిపిస్తా ఉంటది. మనకు ఆ అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం పరుచుకోవాలమ్మా. ఏదోటి దేవుడి సేవో, ప్రజా సేవో ఏదోకటి చేసుకోవాలి. ఓకే. నాకు నచ్చింది ఇందులో తృప్తిగా ఉంది. ఓకే. సో, మీరింత గొప్పగా ఒక స్థాయిలో ఉన్నారు అంటే డెఫినైట్‌లీ ఈ తరం వారికి మీరు చెప్పాలనుకుందేంటి? ఎందుకంటే డబ్బులు సంపాదించడం మాత్రమే గాదు, పొదుపు చేయాలి అని చెప్తున్నారు మాటల్లో. బట్ అది పాటించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు ఈ మధ్య. సో, వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు?
అంటే పాటించడం అంటే నేను పాటించలేదమ్మా. తర్వాత నాకు తర్వాత తెలిసొచ్చింది మీకు? అలా కాదండి. అమ్మా, నాన్న మనకి మనం మన పిల్లలకి చెప్తాం. మన పేరెంట్స్ మనకు చెప్తారు. మనం అప్పుడు ఇనం. ఆ దెబ్బ తగిలేకనో, హ్మ్. లేతే అప్పుడు ఆకలేసిన తర్వాతో, అప్పుడు మనం ఓహో! డబ్బులు సంపాదించాలని ముందుకెళ్తాం. ఆ సంపాదించడంలో ముందుకెళ్తా ఉంటే ఆటోమేటిక్‌గా ఇప్పుడు 'చిరంజీవి' గారు సినీ ఫీల్డ్‌కొచ్చారు. హ్మ్. మన్నాడికే మెగాస్టార్ అయిపోలేదాయన. ఎంతో కష్టపడి చెమటోడ్చి. అలాగే మనం కూడా మనం చేసే పనిలో, ఆ వ్యాపారంలో మనం మనం దృష్టి పెట్టాలి. ఎలా చేయాలి? ఏం చేయాలి? వచ్చినోళ్ళు కూడా మంచిగా మాట్లాడుతుండాలి. హ్మ్. మన దగ్గర సరుకు ఎంత బాగున్నా, మనం రిసీవింగ్ బాగోకపోతే ఎవరు మనల్ని పట్టించుకోరు. హ్మ్. సరుకు బాగోకపోయినా పర్వాలేదు. హ్మ్. వచ్చినోళ్ళతో జాగ్రత్తగా మాట్లాడితే వ్యాపారం బావుంటది. నేను వచ్చినోళ్ళందరితో చిన్న పిల్లలైనా, పెద్దోళ్ళైనా ఎవరితో అయినా మాట్లాడతాను. ఓకే. ఎక్కువ మాట్లాడతాను నేను. ఇంకా నన్ను చూసి ఎళ్ళిపోతుంటారు ఈయన మాట్లాడతారని. ఓకే. అయితే ఇన్ని చేస్తూ ఉన్నారు గదా మీరు. అయితే చాలామంది ఇప్పుడు బాలాపూర్ లడ్డు అనంగానే ఉమామహేశ్వరరావు గారు గుర్తొస్తూ ఉంటారు. అలా మీ స్వీట్ హౌస్‌లో ఇంకా ఏమేమి స్పెషల్‌గా ఉంటాయి? డెఫినైట్‌లీ అన్నీ గూడా చాలా ప్యూర్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి స్వీట్స్ అన్నీ గూడా. సో, మీకు చాలా ఇష్టమైందేంటి? మాది స్వగృహ కాన్సెప్ట్ అమ్మా. హ్మ్. అంటే మా దగ్గర పచ్చళ్ళు, కారపొళ్ళు, హ్మ్. అరిసెలు, హ్మ్. బొబ్బట్లు, అలాగే పండగలకి పూర్ణాలు, గారెలు, బూరెలు, పులిహార ఇలాంటివి ఉంటాయి. ఓకే. అలాగే పచ్చళ్ళుంటాయి. వీటిలతో పాటు కాజు బైట్స్, కాజు ఐటెమ్స్ ఉంటాయి. అన్ని రకాలు దొరుకుతాయమ్మా. హ్మ్. ఇప్పుడు అన్ని షాపుల్లో అన్నీ దొరుకుతున్నాయి. ఓకే. అలాగే మా దగ్గర కూడా అన్ని ఐటెమ్స్ ఉంటాయి. కాకపోతే నాకు కాజా ఇష్టం. నేను చేసిన కాజా నేను దగ్గరుండి చేస్తే నెల రోజులు నిలవుంటది. హ్మ్. మా వర్కర్ చేసిందైతే 20 డేస్ దాకా నిలవుంటది. ఓకే. మేము దగ్గరుండి చూసుకుంటాం మా మిసెస్. హ్మ్. ఒక తాపేసం షాప్ ఏమో మా అబ్బాయి, అల్లుడు చూస్తారమ్మా. మా అమ్మాయి, అల్లుడు. ఒక షాప్ మా అబ్బాయి చూసుకుంటాడు. హ్మ్. ఇంకో షాప్ మా అబ్బాయి, కోడలు అలాగా. అందరూ ఇందులోనే ఉన్నారు. ఓకే. సో, ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు బ్రాంచెస్? ఆహ్, నేను పుట్టిపోయి పెరిగిన తాపేసరిలో ఉందమ్మా. హ్మ్. తర్వాత ఆహ్, రాధికా థియేటర్ పక్కనే ఈసీఎల్‌లో ఉంది. కాపురాలో ఒకటుంది. హ్మ్. కేపీహెచ్‌బీలో ఒకటుంది. హైటెక్ సిటీలో ఉంది. అన్నీ సొంత షాపులే. ఓకే. రెంటెడే కాదు. ఆ భగవంతుడి దయ వల్ల. అయితే ప్రెజెంట్ మనము గుండ్లపోచంపల్లి ఇక్కడున్నాం గదా! సో, ఇక్కడ మా ఎంతమంది మెయిన్ పనిచేస్తుంటారు? ఫ్యాక్టరీ అమ్మా ఇది. మెయిన్‌ది ఇక్కడేనా? ఇక్కడ ఇంతకుముందున్నది సరిపోక ఇది తీసుకున్నాం. ఓకే. సో, ఇదే అన్నిటికన్నా పెద్దదా? అంటే ఇదే ఇదే అంటే పెద్ద మా రెసిడెన్సు, షాపు, హ్మ్. ఆహ్, కార్ఖానా అంటే ఫ్యాక్టరీ. ఓకే. ఓకే. సో, ఎంతమంది పనిచేస్తూ ఉంటారు సార్ ఇక్కడ? ఉంటారమ్మా ఒక 50, 70 మంది. అంటే సీజన్ బట్టి పెరుగుతా, తగ్గుతా ఉంటారు. హ్మ్. హ్మ్. అంటే రెగ్యులర్ ఉండేవాళ్ళు ఒక 50 మంది ఉంటారు. ఓకే. పండగలు దసరా, దీపావళొస్తే మేము ఎక్స్‌ట్రా తీసుకుంటాం. ఓకే. ఓకే. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఎంతమంది పనిచేస్తున్నారు దీనికోసమని? ఓ 70 మంది దాకా పనిచేస్తారమ్మా. అందరూ లడ్డూలు తయారు చేస్తూ ఆ! ఉంటారా? ఓకే. లడ్డూలు. ఓకే. అలాగే మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం ఏం చెప్తారు? ఆహ్, ప్రేక్షకులకే కాదమ్మా! ప్రపంచంలో ఉన్న మన మానవాళందరికీ నేను చెప్పేదేంటంటే, ఆ భగవంతుడిని కోరుకునేది బాలాపూర్ గణేషుడిని. కరోనా లాంటి యుద్ధాలు అయ్యి రాకూడదు. అందరూ బావుండాలి. అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు. అండ్ అలాగే లడ్డూని తీసుకెళ్తే మీతో పాటు మేము వస్తాం పదండి. రండమ్మా రండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై! 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 And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
I dream.